హాయ్ అండి, అందరికీ నమస్కారం. నేను మీ వేణుగోపాల్ రెడ్డి ఫ్రమ్ జోష్ ఇన్నోవేషన్స్ ప్రైవేట్ లిమిటెడ్, జోష్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫారెన్ లాంగ్వేజెస్. ఈరోజు మనం వీడియోలో తీసుకున్నటువంటి కంటెంట్ వచ్చేసి దాదాపుగా 7,50,000 మంది ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ అమెరికాలో డాక్యుమెంటేషన్ లేకుండా ఉంటున్నారనేది ఒక అనధికారిక లెక్క. ఇంతమంది అసలు అమెరికాలోకి ఎట్లా ఎంటర్ అయ్యారు అంటే దీనికి ఒక ఫేమస్ మూవీ కూడా వచ్చింది. మన షారుఖ్ ఖాన్ అండ్ తాప్సీ తీసినటువంటి మూవీ వచ్చేసి డంకీ. సో డంకీ మూవీలో యాక్చువల్గా వాళ్ళు ఇంగ్లాండ్కి ఎట్లా పోయారు, డంకీ రూట్లో అని చెప్తారు. నేను మొత్తం చెప్తాను అనమాట. అంటే ఎవరు ఇంగ్లాండ్కి ఎక్కువ మందికి ఎట్లా వెళ్తారు, అమెరికాకి ఎట్లా వెళ్తారు, ఈ డాంకీ రూట్ ఏందనేది మొత్తం కూడా చెప్తాను. దగ్గర 40 నుంచి 50 లక్షల రూపాయలు ఖర్చు పెట్టి వీళ్ళు ఈ డాంకీ రూట్లో ప్రాణాలకు తెగించి వెళ్తూ ఉంటారనమాట. సో ఈ ఇల్లీగల్ ఇమిగ్రేషన్లో ఎటువంటి డేంజర్స్ ఉంటాయి, ఇంత ఎక్స్ట్రీమ్ స్టెప్ తీసుకొని ఎందుకు ప్రజలు ఆ ప్రాంతాలకు వెళ్తూ ఉంటారు. సో ఈ వీడియో స్టార్ట్ చేయబోయే ముందు తప్పనిసరిగా అందరూ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. అదేవిధంగా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ బటన్ నొక్కటం మాత్రం మర్చిపోవద్దు. అయితే నేను బిఫోర్ ఎంటరింగ్ ఇంటూ దిస్ వీడియో నేను ఈ డంకీ అనేటువంటి చాలామంది మన తెలుగు వాళ్ళు కాబట్టి నా యొక్క సబ్స్క్రైబర్స్ అందరూ మీరు డంకీ మూవీ హిందీలో ఉంటుంది చూసినా మీకు అర్థం కాదు కాబట్టి 2-3 నిమిషాల్లో మీకు ఒక కథ చెప్పేస్తాను. దీంట్లో తాప్సీ వచ్చేసి వాళ్ళ సొంత ఇంటిని కోల్పోతుందనమాట. అంటే ఎవరో ఆక్యుపై చేసేస్తారు, అప్పు ఉందని చెప్పేసి. అట్లాంటి ఆమె స్నేహితులు మరో 1-3 కలిసి లండన్కి డంకీ రూట్లో బయలుదేరాలని అనుకుంటారు. వాళ్ళకి చదువు ఉండదు, చేతిలో డబ్బులు ఉండవు. కుదవబెట్టేసి 5 లక్షల రూపాయలకి బ్రోకర్కి ఇస్తారు. ఇచ్చేస్తే వాళ్ళు రకరకాల ఛానల్లో అంటే తాప్సీని వచ్చేసి అక్కడ ఏదో ఒక స్పోర్ట్స్ టీం మెంబర్గా పంపించాలని ప్రయత్నం, ఒక ఎక్స్ట్రా ప్లేయర్ కింద పంపిస్తానని అంటారనమాట. ఇట్లా చేరుకునేటువంటి ప్రయత్నంలో వీళ్ళు చాలా బార్డర్స్ క్రాస్ చేయాల్సి వస్తుంది. పాకిస్తాన్ బార్డర్, ఆఫ్ఘనిస్తాన్ బార్డర్, ఇట్లా అనేక రకాలైనటువంటి యూరోపియన్ కంట్రీస్ బార్డర్ని దాటుకుంటూ ఫైనల్గా వాళ్ళు లండన్కి చేరుకోవటం. లండన్కి చేరుకున్న తర్వాత వాళ్ళు పోలీసులకు దొరికిపోతారు. ఎవరెవరు, షారుఖ్ ఖాన్ ఆమెకి నేర్పిస్తూ ఉంటాడు అనమాట. సో అలా పోలీసులకు అందరికి దొరికిపోయిన తర్వాత జడ్జి అడుగుతాడు, ఎందుకు బాబు మీరు ఇంత రిస్క్ చేసి ఈ దేశంలోకి వచ్చారు, ఇటు రావడం మీరు తప్పు కదా అంటే, మేము వచ్చాం సార్, మా తప్పే, కానీ మాకు అక్కడ అవకాశాలు లేక మేము ఇక్కడ బతకడానికి వచ్చామని చెప్పేసి అంటారు. అయితే మీరు మీ దేశంలో భద్రత లేదు, అక్కడ నా ప్రాణానికి గండం ఉంది అని కానీ నువ్వు చెప్తే నీకు మా దేశంలో ఉండడానికి అనుమతిస్తాను అని చెప్పేసి జడ్జి అంటాడు. దీన్ని చాలామంది మీరు వింటూ ఉండొచ్చు, అసైలం అంటారు అనమాట ఇంగ్లీష్లో. నా దేశంలో నాకు ఎటువంటి థ్రెట్ లేదు, కాకపోతే నేను మరింత మెరుగైన జీవనం కోసం ఇక్కడికి వచ్చాను, నా దేశంలో నాకు ప్రాబ్లం ఉంది, నా దేశంలో నాకు థ్రెట్ ఉంది అని చెప్పను అని చెప్పేసి షారుఖ్ ఖాన్ అంటాడు. అప్పుడు ఆయనకి బేడీలేసేసి మళ్ళీ భారతదేశానికి వెనక్కి పంపించేస్తారు. అట్లా వీళ్ళు 4 పోతే 3 ఫ్రెండ్స్ అక్కడ ఆగిపోతారు, తాప్సీ మరియు వాళ్ళిద్దరు ఫ్రెండ్స్ కూడా. అట్లా ఒక 40 ఏళ్ళు ఉన్న తర్వాత వాళ్ళకందరికి కూడా సొంత పాస్పోర్ట్ వచ్చేస్తుంది, అంతా అయిపోద్ది. దీంట్లో ఒక అసైలం అనే పదం ఉంది, చాలామంది తెలుసుకోవాలి. ఇట్లా ఇల్లీగల్ మైగ్రెంట్స్ ఒకసారి లోపలికి పోయిన తర్వాత వాళ్ళు అక్కడ కోర్టులో ఎప్పుడైనా బంధించినప్పుడు వాళ్ళని జడ్జి ముందు నిలబెడతారు. జడ్జి ముందు నిలబెట్టినప్పుడు వీళ్ళు మేము అసైలం కోరుకుంటున్నాము అని కానీ చెప్పేసిందంటే ఇంక వాళ్ళు మళ్ళీ తిరిగి భారతదేశం ఎట్టి పరిస్థితుల్లో రావడానికి ఉండదు. కాబట్టి ఈ అసైలం కోరుకొని డైరెక్ట్గా విదేశాలకు వెళ్ళినటువంటి వాళ్ళని భారతదేశం ఎట్టి పరిస్థితుల్లో మళ్ళీ వెనక్కి రానివ్వదు అనమాట. దానికి సిద్ధపడి వీళ్ళు పోతారు, డబ్బులు ఖర్చు పెట్టుకొని. వీళ్ళు ఆ దేశ పౌరులు అయిపోతారు, అక్కడే ఉంటారు, అక్కడే పిల్లల్ని కంటారు, అక్కడే పెద్దవాళ్ళు అయిపోతారు, అక్కడే చచ్చిపోతారు. బట్ ఇండియా ఎట్టి పరిస్థితుల్లో వాళ్ళకి ఇండియాకి ఎప్పుడు కూడా జిమ్మేదారి తీసుకోదు. ఎందుకని తీసుకోదు అంటే మా దేశంలో ఏదైతే భారతదేశంలో మాకు ప్రాణహాని ఉంది అని నువ్వు ఆ దేశానికి వెళ్ళినావు కాబట్టి నువ్వు మళ్ళీ తిరిగి వచ్చేదానికి లేదు అని చెప్పేసి భారతదేశం చెప్తూ ఉంటుంది అనమాట. ఇది మొత్తం మీద ఆ సినిమా యొక్క స్టోరీ యొక్క సారాంశం. సో ఇట్లా మనకు ప్రధానంగా పంజాబ్ లాంటి ప్రాంతంలో తీసుకున్నప్పుడు మెనీ పంజాబీస్ వీళ్ళు ఐదర్ యూకే కన్నా పోతుంటారు లేదా మన కెనడా కన్నా పోతూ ఉంటారు. వేరేజ్ గుజరాత్ రాష్ట్రం నుంచి తీసుకున్నప్పుడు ఈ గుజరాత్లో వాళ్ళందరూ చాలా గ్రామాలే. నేను చెప్తున్నాను, ఒక 1000 మంది ఉన్నటువంటి గ్రామంలో కూడా ఒక 10 మంది ఏజెంట్స్ ఉంటారనమాట ఈ డాంకీ రూట్లో తీసుకెళ్లేవాళ్ళు. సో ఈ డాంకీ రూట్ అంటే మనం చూద్దాము, మైగ్రేట్ అయిన తర్వాత ఎందుకంటే వీళ్ళు చాలా ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకొని పోతారు. ఉదాహరణకి గుజరాతీస్ పోతుంటారు కదా, ఈ గుజరాతీకి పోగానే అక్కడ పటౌడీ కమ్యూనిటీ అని ఉంటుంది యూఎస్లో. మనకి టెక్సాస్ కానీ ఆ తర్వాత ఈ ప్రాంతాలు తీసుకున్నప్పుడు ఇలియానిస్, టెక్సాస్, తర్వాత ఈ యొక్క బార్డర్ స్టేట్స్ ఏదైతే ఉన్నాయో వీళ్ళు మెక్సికో బార్డర్ గుండా డాంకీ రూట్ గుండా వెళ్ళిపోతారు. లోపలికి వెళ్ళిన తర్వాత ఫస్ట్ ఏమో ఒక సేట్ ఇల్లు ఉంటుంది, సేట్ ఇంటి వెనక మళ్ళీ వీళ్ళు ఉంటా ఉంటారు అనమాట. వీళ్ళు ఎప్పటికీ బయటికి రారు. పాపం వీళ్ళు ఏమనుకుంటారు, అమెరికాలో గంటకు $10 ఇస్తారని చెప్పేసి వీళ్ళందరూ పాపం ఉన్న ఆస్తులు అమ్ముకునేసి డాంకీ రూట్లో అక్కడ చేరుకుంటారు. వీళ్ళేమో ఇంటి వెనక పెట్టుకుని వాళ్ళ చేత పనులు చేయించుకుంటారు. ఎంత చేయించుకుంటారు, బట్ అమెరికన్స్ చేయించుకోవాలంటే పని వాడికి $10 ఇవ్వాలి. అది వీడు ఇల్లీగల్గా వచ్చిన్నాడు కదా, వీడికి పాస్పోర్ట్ ఏముండదు, ఏ పంచాయతీ ఉండదు కాబట్టి వీడికి $2-3 ఇచ్చి ఎట్టి చాకరీ చేయించుకుంటూ ఉంటారనమాట. ఈ రకంగా లక్షలాది మంది గుజరాతీస్, మన మోడీ పెద్ద మనిషి అనమాట, వాళ్ళ రాష్ట్రం నుంచే యుఎస్ ఇల్లీగల్ మైగ్రేషన్కి ప్రధానమైనటువంటి సోర్స్ ఎక్కడి నుంచి పోతారంటే వీళ్ళంతా గుజరాతీస్. మన కెనడా, యూకే తీసుకున్నప్పుడు పంజాబీస్ ఉంటారు,
అమెరికాలో ఉన్నటువంటి ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్లో 60% మంది మొత్తం గుజరాతీసే. కానీ వీళ్ళేదో అక్కడ ఎక్స్పెక్టేషన్ చేసుకొని పోతారు, కానీ అక్కడైతే వీళ్ళు కూడా ఎట్టి చాకరీ చేయాల్సినటువంటి పరిస్థితి అయితే ఉంటాయి. సో మొత్తం మీద ఈ డాంకీ రూట్ ఏంటే డేంజరస్ జర్నీ ఎలా ఉంటుందని చూసినప్పుడు వాళ్ళు డైరెక్ట్గా ఇల్లీగల్గా ఎంటర్ అవ్వాలి కాబట్టి దీంట్లో చాలా దేశాలు ఫస్ట్ దుబాయ్కి వెళ్తారండి. దుబాయ్ నుంచి కజకిస్తాన్కి, కజకిస్తాన్ నుంచి టర్కీకి, అక్కడి నుంచి పనామాకి, అక్కడి నుంచి ఎల్ సాల్వడార్కి, అక్కడి నుంచి మెక్సికోకి, ఫైనల్గా అక్కడ యూఎస్ బార్డర్ క్రాస్ చేస్తారు. ఈ క్రాస్ చేసేటప్పుడు అంతకుముందు నేను ఒక వీడియో కూడా చేశాను. కార్టెల్స్, గ్యాంగ్స్టర్స్, స్మగ్లర్స్, కిడ్నాపర్స్ రకరకాల పంచాయతీలను ఎదుర్కోవాల్సి వస్తుంది. అమ్మాయిలు అయితే ఆడికి పోయే లోపల మల్టిపుల్ టైమ్స్ రేపు కూడా గురవుతారని చెప్పేసి చెప్తూ ఉంటారనమాట. ఇది ఒకటే కాదు, ఇక్కడ అనేక ప్రకృతి విపత్తులను కూడా వీళ్ళు ఎదుర్కోవాల్సినటువంటి ఇంపార్టెంట్ ఉంటుంది అనమాట. ఈ జర్నీలో ఒక నైట్ మేర్ లాంటిది ఒక ప్రాంతం ఉంది. దీన్ని డేరియన్ గ్యాప్ అంటారు. ఇది డేంజరస్ పార్ట్ ఆఫ్ ది జర్నీ. 97 కిలోమీటర్లు రెయిన్ ఫారెస్ట్ ఉంటుందండి. ఇది కొలంబియా మరియు పనామా ప్రాంతాలకు మధ్యలో ఉంటుంది. ఇక్కడ భయంకరమైనటువంటి వైల్డ్ లైఫ్, అదేవిధంగా చాలా బ్యాడ్ వెదర్ ఉంటుంది. ఇక్కడ అనేక రకాలైనటువంటి క్రిమినల్ గ్యాంగ్స్, రేపిస్టులు, తర్వాత చోరీ చేసేటువంటి అనేక గ్యాంగులు కూడా ఈ లక్షల్లో జరుగుతూ ఉంటుంది. ఈ మైగ్రేషన్ అనేది అనేక ప్రాంతాల నుంచి పోతూనే ఉంటారు జనాలు. ఈ పాకిస్తాను, బంగ్లాదేశ్, తర్వాత ఏషియన్ కంట్రీస్లో ఏదైతే సిరియా, సుడాను, సోమాలియా ఇటువంటి ప్రాంతాల నుంచి ఈ యొక్క లైఫ్ రిసీవ్ చేసి ఆ దేశం నుంచి బయటపడాలనేటువంటి సంఖ్యలో వీళ్ళందరూ కూడా పయనమయ్యేసి అమెరికా వైపుకి పయనం చేస్తుంటారు, యూరోప్ వైపుకి పయనం చేస్తుంటారు. కాబట్టి ఈ యొక్క డేరియన్ గ్యాప్ ఏదైతే ఉందో పర్టికులర్గా యూఎస్కి పోయే రూట్లో ఇది అత్యంత నైట్ మేర్గా చెప్తారు. సార్ అసలు ఇంత కష్టం చేయాల్సినటువంటి అవసరం ఉంది. శుద్ధంగా డిగ్రీ చేసుకున్నట్లయితే మనం వీసా తీసుకునేసి తర్వాత అక్కడ పోయి ఎంఎస్ చేసుకుని ఓపీడీ తీసుకుని చేతులు పాపం వాళ్ళందరూ కూడా మీరందరూ కూడా చదువుకొని అక్కడ పోయి సెటిల్ అవ్వాలని ప్రయత్నం చేస్తున్నారు. చదువు లేనటువంటి వాళ్ళు, 10th క్లాస్ చదువుతున్నటువంటి వాళ్ళు, వీళ్ళని కూడా ఈ యొక్క బ్రోకర్స్ ఎక్స్‌ప్లాయిటేషన్ చేసి అక్కడ అందమైనటువంటి ప్రపంచాన్ని చూపించి ఈ యొక్క ఇల్లీగల్ ఇమిగ్రేషన్కి ఉసిగొలుపుతూ ఉంటారనమాట. సో మీరు చూస్తూ ఉంటారు. ఒక్కసారి దీని యొక్క కన్సిక్వెన్సెస్ ఏముంటాయనేది మనం చూసుకున్నప్పుడు ఒకసారి మీరు కానీ దొరికిపోయినట్లయితే మీరు పెట్టినటువంటి 40 లక్షల డబ్బు బ్రోకర్లు తినేస్తారు. మీరు అత్యంత కష్టంతో కూడుకున్నటువంటి ఈ డాంకీ రూట్లో అక్కడికి వెళ్తారు. అక్కడ మీకు కప్స్ వేసి, హ్యాండ్ కప్స్ వేసి మిలిటరీ ఏరోప్లేన్స్లో ట్రంప్ తాత తీసుకొచ్చి మళ్ళీ ఇక్కడ దించేస్తూ ఉంటాడు. ఓకే, అదొకటే కాదు, మీరు అసైలం తీసుకొని పోయినప్పటికీ, ఎందుకంటే నేను అల్టిమేట్గా చెప్తున్నా అండి, మన దేహం అనేది పంచభూతాలతో నిర్మితమై ఉంటుంది. మన గాలి, మన వాసన. ఎందుకంటే ఎంత సంపాదించినా సరే నేను పుట్టినటువంటి విలేజ్కి పోయినప్పుడు నాకు చాలా ఆనందంగా, ఆహ్లాదంగా అనిపిస్తుంది అనమాట. అట్లా ప్రతి మనిషికి కూడా ఉంటుంది. సంపాదన ఒకటే కాదు, మన గాలి, మన నీరు, మన బంధువులు, మంచివాళ్ళు కానీ చెడువాళ్ళు కానీ, అది మంచి ప్రాంతం కానీ చెడు ప్రాంతం కానీ పేదరికంతో ఉన్నటువంటి ప్రాంతం కానీ, మన ప్రాంతాన్ని వదిలిపెట్టి దూర ప్రాంతానికి పోయేటప్పుడు ఇలాంటి ఇల్లీగల్ రూట్స్లో ఎంచుకొని పోయినప్పుడు మనకి తిరిగి రావాల్సి వచ్చినప్పుడు, మన వాళ్ళు గుర్తు వచ్చినప్పుడు కన్నీటి రోదం తప్ప ఏమీ మిగలదు. కాబట్టి ఇటువంటి ప్రయత్నం ఎవరు కూడా చేయకూడదు. మనకి పర్టికులర్గా తెలంగాణ జిల్లాలో తీసుకున్నప్పుడు నిజామాబాద్, కరీంనగర్, ఆదిలాబాద్ ప్రాంతాల నుంచి చాలామంది సౌదీ అరేబియాకి ఇల్లీగల్గా పోతూ ఉంటారు. టూరిస్ట్ వీసాల మీద పోయి అక్కడ సెటిల్ అవుతూ ఉంటారు. ఎక్కడైనా ఇల్లీగల్ రూట్లో పోయినప్పుడు మీరు అక్కడ డిపోర్టేషన్కి గురైనా, లేకపోతే అక్కడ అధికారులు పట్టుకున్నా, లేకపోతే అధికారులను పట్టిస్తామనే భయంతో మిమ్మల్ని శారీరకంగా, మానసికంగా, లేకపోతే ఎక్స్‌ప్లాయిటేషన్ చేసి మిమ్మల్ని అన్ని రకాలుగా ఇబ్బంది పెడతారు. కాబట్టి అలాంటి ప్రయత్నం ఎవరు కూడా చేయొద్దు. సో ఇటువంటి డేంజర్స్ అంటే ఉంటాయి. కాబట్టి ప్రభుత్వం ఏం చేయాలన్నట్లయితే ఉపాధి అవకాశాలు మనం ఘనంగా కనిపించి ఆ యుఎస్ స్వప్నాన్ని అదేదో ఇక్కడే కానీ చేసినట్లయితే మన రాజకీయ నాయకులు, అదేవిధంగా మనకున్నటువంటి మేధావులు, మనకున్నటువంటి ఎకనామిస్టులు అందరూ కలిసి ఈ రాజ్యాన్ని స్వర్గధామంగా చేసినట్లయితే భారతీయులకి ఈ తిప్పలు తప్పుతాయని చెప్పి తెలియజేసుకుంటూ థ్యాంక్ యూ సో మచ్. జై హింద్.